క్రాస్గా ఉంది తను వెళ్ళాక చూస్తే. అంటే కట్ చేసేటప్పుడు మనం స్ట్రైట్ కట్ చేస్తాము, ఈ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం కొత్త కాబట్టి క్రాస్ వెళ్ళిపోద్ది. ఇంత క్రాస్ ఎందుకు ఉంది అక్కడే కొంచెం బాగా డౌట్ వచ్చింది. క్లాత్ సేమ్ అయినా ప్రతి షాప్లో ఉంటాయి కాబట్టి క్లాత్ సేమ్ అని అనుమానించలేము. కానీ తను ఆల్రెడీ అంటుంది కదా ఊర్లో వచ్చినప్పుడు తీసుకున్న, అక్కడ ఒకటి మెయిన్ పాయింట్ దొరికింది. ఇంకా అమూల్య నేను కూర్చొని ఆలోచిస్తున్నాం అనమాట. ఇది సేమ్ అనిపిస్తుంది కానీ అనుమానించాలంటే ఇక ఏమనుకుంటుందో రా, బాధపడుతుందేమో అంటే ఇట్లా అనుకుంటే నువ్వు ఎట్లా కానీ ఇంకా అమూల్య నన్ను అంటూ ఉంది. మరి ఏం చేద్దామంటావురా అంటే ఇక సీసీ కెమెరా పని చేయట్లేదని మనకు తెలుసు, తనకైతే తెలియదు కదా అక్క, ఆ భయం అయితే పెట్టి చూద్దాం మరి అని అనుకున్నాము. అనుకొని ఇక నెక్స్ట్ డే అయితే తను వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇట్లా మేము కావాలని ఇట్లా అనుకొని సీసీ కెమెరాస్ అయితే అవునా అన్న ఈ మధ్యన ఎందుకు అక్క చెక్ చేయట్లేదు, ఈ మధ్యలో చాలాసార్లు నేను చూస్తున్నానని అమూల్య అంటుంది. అవును రా, అన్నకు టైం కుదరక ఈరోజు వస్తానన్నాడు నైట్, ఎంత లేట్ అయినా మొన్న నుంచి రికార్డ్ అయింది మొత్తం ఈరోజు చూస్తాడంటే చిన్నగా లేచి వచ్చింది. అక్క సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా అంటే అవును పనిచేయట్లేదని నీకు ఎవరైనా చెప్పారా అని నేను అన్నాను. అలాగేం కాదు, అసలు పైన స్క్రీన్ ఆన్ అవ్వట్లేదు కదా అంటే అది డిస్ప్లే పోయింది కానీ కెమెరాస్ అయితే ఆన్లోనే ఉన్నాయి, అది అన్న సెల్ కనెక్ట్ చేసుకున్నాడు, ఏం జరుగుతుందో మొత్తం చూస్తాడు, ఈ మధ్యన కుదరక చూడట్లేదు, నైట్ వచ్చి చెక్ చేస్తా అన్నాడు అని చెప్పాను. అనేసరికి ఫుల్ టెన్షన్ తోటి ఎంత టెన్షన్ పడిందంటే, కానీ తను నెక్స్ట్ డే చేసిన దానికైతే మేము ఫుల్ షాక్ అయినామండి. ఇంకోళ్ళతో ఫుల్ భయపడి వస్తుందా రాదా అని మేము అనుకుంటున్నాము. అని నెక్స్ట్ డే వచ్చిందనమాట. ఏం జరిగిందో కంటిన్యూ చేస్తూనే ఉంటాను, వీడియోస్ వస్తాయి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్.